వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. కలెక్టర్ గారు అంకిత్ గారు వచ్చిన తర్వాత విద్య వైద్యానికి ప్రముఖ స్థానం. ఎక్కడైనా విద్యలో కానీ వైద్యం కానీ ఇబ్బంది కనుక వస్తే ప్రాథమిక అవసరాలుగా ఉన్నాయి కాబట్టి వెంటనే తను స్పందిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు. విద్యా వైద్యం ఎక్కడైతే కరెక్ట్గా అందిద్దో అక్కడ ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు నెరవేరడానికి మంచి అవకాశం అయితే ఉంటది. ముఖ్యంగా ఈరోజు నవ తెలంగాణ బ్యాన్ ఐడింగ్ ఒకసారి మనం చూస్తే మనం చూద్దాం. నవ తెలంగాణ వైద్యులు సమయపాలన పాటించి బాధ్యతతో పనిచేయాలి. వైద్యాధికారుల హాజరుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అంటూ బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. జిల్లా కలెక్టర్ ఏమంటున్నాడంటే వైద్యులు ఖచ్చితంగా జిల్లా ఎక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయో ఆయా కేంద్రాల్లోనే నివాసం ఉండాలని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. అందరు వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది విధిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సమయాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎవరైతే ఇంతకుముందు ఎలా ఉండదో మనకు తెలియదు. సార్ వచ్చిన తర్వాత విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు జిల్లా కలెక్టర్. ప్రత్యేకంగా చెప్పవచ్చు. చూద్దాం. నాణ్యమైన వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మాతృమరణ ఘటన నేపథ్యంలో ప్రతి వైద్యాధికారి మరింత బాధ్యతతో పనిచేయాలని, గర్భిణీల పర్యవేక్షణ, అత్యవసర వైద్య సేవలు, రెఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. అనుమతి లేకుండా విధులకు గైరాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు కూడా పాల్గొన్నారన్నట్టు. ఎవరైతే సుదూర ప్రాంతాల నుండి ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం, ఇక్కడికి వచ్చి పనిచేయటం, ఇలాంటి డాక్టర్లకు చెక్ పెట్టే విధంగా ఉండాలి. ఎక్కడైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యులు సమయపాలన పాటించకపోతే ఎస్బీ న్యూస్ కు డైరెక్ట్ గా తెలియజేయండి. ఎస్బీ న్యూస్ నెంబర్ 9912212727 వాట్సాప్ చేయండి. దాని జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా పంపే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మొన్న గుండాల మండలం శంభునిగూడెంలో ఒక బాలింత పుట్టిన బిడ్డ కూడా మరణించడం జరిగింది అన్నట్టు. అది వైద్యుల నిర్లక్ష్యమా కాదని మనం ఇప్పుడే చెప్పం. పూర్తి స్థాయి నివేదిక వచ్చేదాకా అది చెప్పలేం మనం. అది వైద్యుల నిర్లక్ష్యమా కాదా అన్నది మనం చెప్పలేము. కానీ అలాంటిది ఇంకెక్కడ జరగకూడదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైతే జరగకూడదు అన్నట్టు. వైద్యం ఎక్కడైతే పర్ఫెక్ట్ ఉంటుందో అక్కడ అన్ని వ్యవస్థలు కరెక్ట్ గా ఉంటాయి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఉచిత మందులు, ఉచిత వైద్య సేవలు అందిస్తుంది. జీతాలు కూడా 1వ తారీఖు మట్టసం చేస్తుంది. 1వ కరెక్ట్ పడతాను జీతాలు. మరి పనిచేయడానికి ఏ రోగం? స్థానికంగా ఎవరైతే వైద్యులు ఉండరో, సిబ్బంది ఉండరో వాళ్ళపై జిల్లా కలెక్టర్ మరోవారు ప్రత్యేక దృష్టి పెట్టాలా. పెట్టి వీలైతే వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్ తీసుకోవాలా. ముఖ్యంగా పినపాక నియోజకవర్గం విషయానికి వచ్చిన, భద్రాచలం నియోజకవర్గానికి వచ్చిన, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం ఈ 5 నియోజకవర్గాలు తీసుకుంటే దాంట్లో 4 నియోజకవర్గాలు అధికంగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గిరిజన ప్రాంతాలలో ఇన్ని వైద్యశాలలు ఏర్పాటు చేశారు. కానీ సకాలంలో ఏ డాక్టర్ అయితే రాడో, వైద్య సేవలు అందించడో అతనికి జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా మనం ఫిర్యాదు చేయాల్సిందే. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. స్థానికంగా లేని డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ కలెక్టర్ చెప్పడం మరి దీన్ని ఇవ్వలేదు. అసలు ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి. మేము వెళ్తే కూడా కొన్నిసార్లు 12 డాక్టర్ లేని పరిస్థితి, 1 గంట డాక్టర్ లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఏమంటారు, మాకు వాళ్ళ మీటింగ్ అంటారు. అసలు ఎప్పుడు మీటింగ్ ఉంటుందో తెలియదు, ఎందుకు ఉంటుందో తెలియదు. మరి ఎందుకంటే మనం వాళ్ళు ప్రశ్నించే స్థాయి లేదు కదా. ప్రశ్నిస్తే మేము మీటింగ్ అంటారు. జిల్లా కలెక్టర్ దీనిపై కూడా సమయపాలన ఏ టైం ఇస్తే డిఎంహెచ్ఓ గారు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏ టైం ఉండాలా, మండల కేంద్రంలో ఉండాలా, లేదా హైదరాబాద్ నుంచి ఇక్కడ రైలు రావచ్చా, కొద్దిగా ఆర్టీ బయలుదేరి పినపాక దాకా రావచ్చా, ఇలాంటివి ఆయన తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రజల స్పందన ఎలా ఉందో, మీ ఊరు డాక్టర్లు, మీ ఊర్లో హాస్పిటల్ పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.